వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. గండిపేట భూ కబ్జా నకిలీ జీవోల కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. రేపు కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది కదా, ఏంటి అప్డేట్స్? పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఇటు ఉపపల్లి కోర్టు సుమారుగా 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు పోలీసులు 1 వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరినటువంటి నేపథ్యంలో 3 రోజుల కస్టడీకి ఇస్తూ కొద్దిసేపటి క్రితమే ఉపపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. రేపటి నుంచి బొల్లా బ్రహ్మనాయుడిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా గండిపేటకు సంబంధించినటువంటి భూమిని నకిలీ పత్రాలతో ఆ తర్వాత నకిలీ జీవోలను తయారు చేసి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా భావించారు. థర్డ్ పార్టీ వ్యక్తులకు ఆ భూమిని విక్రయించాలంటూ కూడా పన్నాగం పన్నారు. సో ఇదే నేపథ్యంలోనే నకిలీ జీవోలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాట్సాప్ లో హల్చల్ చేయడంతో ఆ తర్వాత గండిపేట ఎంఆర్ఓకి విషయం తెలియడంతో ఆయన ఫిర్యాదు చేశారు. గండిపేట ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు బ్రహ్మనాయుడుతో పాటు ఆ తర్వాత నిమ్మల ఫ్యామిలీ ఎవరైతే ఈ భూమి మా గండిపేటకు సంబంధించినటువంటి సర్వే 18లో 9 ఎకరాల భూమి తమది అంటూ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారో నిమ్మల ఫ్యామిలీ మీద కూడా కేసులు పెట్టారు. సో ఇదే సందర్భంలో సుమారుగా 6 ఇప్పటికీ ఈ కేసును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇందులో బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఉన్నారు. అయితే బొల్లా బ్రహ్మనాయుడికి ఇటు కాంచీపురంలో అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి గత 2 వారం రోజుల క్రితం ఆయన రిమాండ్ కి తరలించారు. ప్రధానంగా ఆయన పోలీసులు విచారించినప్పుడు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, మరోవైపు తాను ఎక్కడా కూడా తప్పుడు పత్రంలో తాను సృష్టించడంతో కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. తాను ఈ కేసులో బాధితుడిని, తాను ల్యాండ్ కొనుగోలు చేయడానికి తనకు సంబంధించినటువంటి కజిన్ కు డబ్బు అప్పుగా మాత్రమే ఇచ్చాను తప్ప తను ఎక్కడ కూడా తప్పు చేయలేదు అన్నది ఆయన చెప్పినటువంటి మాట. అయితే ఈ అన్ని అంశాల్లో నార్సింగి పోలీసులు లోతైన విచారణ చేపట్టాలంటూ భావించారు. ఎందుకంటే ఇక్కడ నకిలీ జీవోలను తయారు చేసి నకిలీ జీవోలపై ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఆ నకిలీ జీవోలు ఏ విధంగా తయారు చేసిన అంశాల గురించి నార్సింగి పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేశారు. కాబట్టి ఈ జీవోలు ఏ విధంగా తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఆ తర్వాత ఇప్పటికే సుమారుగా 12 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈ 9 ఎకరాల ల్యాండ్ మీద జరిగింది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అంతా ఏ విధంగా జరిగాయన్న అంశాల గురించి నార్సింగి పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలంటూ భావిస్తున్నారు. సో అందుకు అనుగుణంగానే బొల్లా బ్రహ్మనాయుడును కస్టడీలోకి తీసుకుంటే ఈ మొత్తం అంశాలన్నీ కూడా వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు ఈ గండిపేట ప్రభుత్వ భూముల గురించి విచారణ చేయనున్నారు.